సార్ ముందుగా చెప్పండి, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ప్రస్తుతం ఎలా ఉంది ట్రెండ్? రియల్ ఎస్టేట్ ఎప్పుడు బాగుంటుంది, రోటీ కపడా మకాన్, తిండి బట్టాగూడు. కాకపోతే కొన్ని పర్టికులర్ ఏరియాస్ బాగా రైజ్ అవుతుంది, కొన్ని పర్టికులర్ ఏరియాస్ తగ్గుతుంది. అది డిపెండ్స్ అపాన్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ గవర్నమెంట్ ఫోకస్ కానీ. ప్రతి గవర్నమెంట్ కూడా వాళ్ళ ఫోకస్ ఏరియాస్ ఉంటాయి. గత గవర్నమెంట్లో చూస్తే మనకి వెస్ట్ జోన్లో బాగా ఫోకస్ చేయాలి. కోకాపేట నియోపల్ ఈరోజు 177 కోట్లు చిల్లర పర్ ఏకర్ వెళ్ళింది. సో ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ దీంతో పాటు ఇది కొనసాగిస్తూ కొత్త ఏరియాలోనే ఫోకస్ పెట్టారు. అంతకుముందు ఉన్న గవర్నమెంట్ ఏంటంటే ఒక పర్టికులర్ జోన్ని హైదరాబాద్లో సిటీలో, హైదరాబాద్ అనే సిటీలో ఒక పర్టికులర్ జోన్ని డెవలప్ ఫోకస్ చేసి ఫుల్గా అప్రిషియేట్ చేయించారు. కానీ మిగతా నార్త్ ఈస్ట్ వెస్ట్లో, నార్త్ ఈస్ట్ సౌత్లో అంత పికప్ కాలేదు. ఇప్పుడు శ్రీశైలం ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ, జీరో సిటీ అన్నీ చెప్పి దాని మీద అంతా పరుగులు ఉరుకులు, శంకుస్థాపనలు, మీటింగులు అన్నీ జరుగుతున్నాయి. సో వెస్ట్ జోన్ ఇప్పుడు బాగా అప్రిషియేట్ అయిపోయి మెచ్యూర్డ్ స్టేజ్ వచ్చింది నా ప్రకారం. ఎందుకంటే అక్కడ కొనే పరిస్థితి లేదు. నేను కొనుక్కోలేం, మీరు కొనుక్కోగలదేమో, నేను కొనుక్కోలేము. సో ఎందుకంటే ఎకరం 177 కోట్లు, ఫ్లాట్ 5 కోట్లు పెట్టి కొనుక్కోలేము మనం హై రేంజ్లో అయితే. ఇండిపెండెంట్ హౌస్ ఛాన్సే లేదు. ఎందుకంటే అంత 2017లో 43 కోట్లకి ఎకరం వెళ్ళింది హెచ్ఎండి ఆక్షన్లో. 2023లో 100 కోట్లు, 100.75 crores పర్ ఏకర్. 2025 మొన్న నెల 2 నెలల కింద 177 crores పర్ ఏకర్. అంటే ఎక్కడ 43 కోట్లు, ఎక్కడ 177 కోట్లు అనేది ఎన్నిసార్లు? ఆల్మోస్ట్ 4 times, అంటే 400 రెట్లు పెరిగింది. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే సామాన్యుని కొనుక్కోవాలంటే మన స్కోప్లో లేదు, అంటే మన పరిధిలో లేదు. ఎందుకంటే అంతకుముందు కుక్కటిపల్లి 500 గజం అంటే ఎవరు కొనేవారు కాదు. ఈరోజు 2.5 లక్షలు పెడితే దొరకట్లేదు. అట్లానే బంజారాలు చూపిస్తే 11 రూపాయలు, 15 రూపాయలు 1970s ఉంటుంది. ఈరోజు 4 లక్షలు. ఇప్పుడు మనం కూర్చునేది 4 lakhs. అంటే ఎంత పర్ స్క్వేర్ యార్డ్. సో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జనరల్గా నేను చెప్పేది ఏంటంటే సిటీలో పెట్టుకోవద్దు. ఎందుకంటే ఒకటి ఎక్కువ రేటు, రెండోది 4 లక్షలు మీకు మీ బాస్ 10 కోట్లు ఇచ్చాడు అనుకోండి, మీకు 4 లక్షలు జూబిలీస్ కొనుక్కుంటారు. ఆఫ్టర్ 5 years ఎంత అవుతుంది? జస్ట్ ఒక 5%, 10% పెరుగుతుంది. అదే మీరు షాద్ నగర్, బాలానగర్, లేకపోతే సంగారెడ్డి, ఐఐటి అక్కడ కొనుక్కుంటే 20,000 పెట్టి కొనుక్కుంటే డబుల్ అవుతుంది మినిమం 5 years. 10 years 5 times. అంటే 20,000 కాస్త 1,00,000 రూపాయలు అవుతుంది.